వెళ్ళొస్తుందా బొమ్మనిల్రా. బెండకాయ ఫ్రై చేశాను అనమాట బుడికి. రైస్ వార్చాను, నీళ్ళు మరుగుతున్నాయి, స్నానం చేయించాలి. ఇప్పుడు స్నానం అయితే చేపిస్తాను. బుడీస్ ఇంకా లేవల. వాతావరణం అయితే మబ్బుగానే ఉంది, చినుకులు చినుకులు పడుతూ ఉన్నాయి. బాగా తుడిచి కళాపేసి ముగ్గు పెట్టింది. ఇంకా కొన్ని అంట్లు అయితే ఉన్నాయి. స్నానాలు చేయించిన తర్వాత ఇంటి పని చేసుకుంటాం. ఫస్ట్ అయితే వంట చేసి వాళ్ళని పంపించేస్తే అల్లి చెట్టు పూలు పోస్తున్నాయి కానీ కనిపించట్లేదు. మొత్తం రెడీ అయ్యాయి స్కూల్కి. బాబు నిక్కరు చొక్కా వేసాడు. సన్నగా బొమ్మలాగా అయిపోతుంది ఆద్య ఉండి కొలిదిని పొడుగ్గాను. ఒళ్ళు రాదేమో. లంచ్ బ్యాగ్స్ తీసుకో. నేను వెళ్ళట్లా, వాళ్ళ అమ్మ ఎక్కించుకుంటుంది. 4 రోజులు నేను ఎక్కించిన తర్వాత వాళ్ళ అమ్మ ఎక్కేస్తుంది. బాయ్ డాడు. మమ్మీ బాయ్ బాయ్. వద్దొద్దు, స్లేట్ పెన్సిల్ నువ్వు కూడా పట్టుకెళ్ళక, వ్యాన్లో తినేస్తారు. అజితాలు అమ్మకి ఇచ్చే జేబులో పెట్టేసుకుంటుంది. వెళ్ళి నేను కంప్లైంట్ పెడతాను, అది స్లేట్ పెన్సిల్ తిన్నారంటే ఇద్దరు అది. వర్షంతోనూ తడిసిపోయింది రోడ్డు అంతా. అదిగో వ్యాన్ వచ్చేసింది, తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. ఆటో తంబేయడానికి అయితే రాజమండ్రి బయలుదేరుతున్నామండి. కిరణ్ ఇంటి దగ్గరే ఉన్నాడనమాట. ఆటో ఇంకా నా పేరు నుంచి ఆయన పేరు మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా దాని గురించి అయితే లాస్ట్ తంబేయడానికి అయితే రమ్మన్నారు. కిరణ్ అది రెడీగా ఉన్నాడు తీసుకెళ్తాకి. 3 నెలలు పట్టిందనమాట ఎన్ఓసి రావడానికి. దాని గురించి అయితే ఇప్పుడు రాజమండ్రి అయితే బయలుదేరుతున్నాం. వర్షం అయితే చిన్న చిన్నగా పడుతూ ఉందన్నమాట. వచ్చేవండి ఇంటికి. ప్రస్తుతానికి
వర్షం అనమాట. ఇంకా తడిచిపోయాం వర్షంలో అవుతాయని. ఇంక తడిచిపోయినా సరే అలాగే తీసుకొచ్చాడు. ఆడైతే నేను తిట్టకుండా బండి అయితే కడుక్కుంటున్నాడు వర్క్ చేసానని. నెక్స్ట్ అయితే అప్సరా బాదం మిల్క్ అంట ఇన్స్టాలో హల్చల్ చేసేస్తుంది కదా అదనమాట. ఇంక సరే కదా అనేసి గోదావరి గట్టు ధరనే 3 బాటిల్లో అయితే తీసుకున్నాను. గుడీస్కి 1 మాకు 2 80 రూపాయలు అనమాట. 1 వచ్చేసి ఇంక 3 అయితే తీసుకున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి వచ్చింది. ఇంకా కర్రీ అయితే పొద్దున్నుంచి వండల. కర్రీ పాయింట్ దగ్గర అయితే ఒక 50 రూపాయలు చేప పులుసు, ఒక 20 రూపాయలు సాంబార్ అయితే తీసుకున్నాం. 20 రూపాయలు కాదు అనుకుంటా, ఇది 50 రూపాయలు అనుకుంటా. ఇంకా దీంతో అయితే కలిపి కొట్టేద్దాం అనమాట. కొట్టేస్తూ మాట్లాడుకుందాం. సాంబార్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే చేప పులుసు. చట్నగడికి ఇదే ఎక్కువ ఇష్టం కాబట్టి అదే కట్టించుకున్నాను. 50 రూపాయలకి ఒక 2 పీసులు అయితే వేస్తాను. తిన్నానండి. తిని కొంచెం అలా కూర్చుందాం అనిపించింది. కూర్చుని చిన్న వీడియో అంటే బుడ్డిదని నిన్న 2 ఫ్రాకులు కుట్ల వాళ్ళేమో పని అంతా చెడిపోయింది. పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళొచ్చామంటే ఆ రోజు ఇంకా ఏ పని చేయలేమన్నమాట. అలా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అయితే మీకు ఏమన్నా కొంచెం చెప్పాలనిపించింది అన్నమాట వీడియోలోనే చెప్తున్నాను. అడుగు తినే వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలుసండి మీకు. ఇవాళ నేను రాజమండ్రి వెళ్తూ ఉంటుంటే బ్రిడ్జి వారంతా కూడా అడుగు తినేవాళ్ళు చాలామంది ఉంటారండి. అడుగు తినేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే అంటే ఒక పంది మొగ ఉంది నన్ను అనింది, అడుగు తినేదాను నువ్వు అంది. అడుగు తినేవాళ్ళు అంటే అర్థం దానికి తెలియనట్టుంది. తెలియక నన్ను అడుగు తినేది అని నా ఫ్రెండ్ అని ఎండు చేప అని అనింది. అడుగు తినేవాళ్ళ కంటే వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఉండదు, కష్టపడి తినడానికి తిండి ఉండదు. వాళ్ళు కష్టపడటానికి కూడా ఒప్పుకోరు. అలా ఏ చెట్టు కిందో పుట్ట కిందో లేదంటే ఏ గోడ దగ్గర ఏ వంతెన దగ్గర అలా కూర్చుని ఉంటే తలకో కొంత ఇంత ముద్ద పట్టుకొచ్చి పడేస్తూ ఉంటారు. అంటే మనకు పుణ్యం వస్తుంది కదా అనేసి దిక్కులేనట్టు కొంచెం అన్నం పెడితే పుణ్యం వస్తుంది అనేసి ఇంత అన్నం అయితే పెడతారు ఎవరైనా సరే. అలాగే అడుగు తినే వాళ్ళు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటారు. నన్ను చూసారా, నన్ను ఇంత కొంప ఉంది, 2 అంతస్తులు పైన కింద, ఒక్కొక్క రూమ్ అయినా 2 రూములు అయినా సరే పైన కింద 2 స్టేర్లు బిల్డింగ్ ఉంది నాకు. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఒక రేకుల షెడ్ ఉంది, 2 గదులు రేకుల షెడ్ ఉంది. చీఫ్గా అమ్ముకున్నా సరే 5-6 లక్షలు వస్తుంది. ఇక్కడ చీఫ్గా నా బిల్డింగు అమ్ముకోవాల్సిన స్థితి అయితే లేదండి. చూసుకున్నా 15-18 లక్షల బిల్డింగు.
నీ బతుక్కి ఏముంది, అద్దుకున్నదే వాండ్రమ్మ. అవతల పొమ్మంటే ఈ పళ్ళంగా నుంచి ఉంటాక నిలువ నీడలేదు నీకు, దిక్కులేని బతుకు. నన్ను అడుక్కు తినేదాన్ని అంటావా నువ్వు? ఒక ఆమె నా మీద ప్రేమతో ఒంట్లో బాగోలేదాక నన్ను అనేసి మా బొడ్డోళ్ళకి వాటర్ బాటిల్, నాకు ఒక చీర, 2 ప్లేట్లు, గాజులు, క్లిప్పులు, దేవుడి దగ్గర పూజ చేసుకుంటానని 2 చాలా బాగున్నాయి అక్క కుందులు అన్నానని, మా ఎర్రన దగ్గరికి 2 కుందులు, ఇంకా ఏవో 2 స్నాక్స్ డబ్బాలు, ఇంకా చెప్పలేకపోయిన మొక్క మిస్ అవుతాయి. అలాగే ఒక 5,000 డబ్బులు కూడా పంపించింది. దేనికన్నా ఉపయోగపడతాయి చెల్లి పెట్టుకో అనేసి ఆ డబ్బులు తీసుకున్నాను, ఆ గిఫ్ట్స్ తీసుకున్నానని అది వారవలేని కుళ్ళి మొక్క ఉంది. ఎవరికైనా ఇంటికి వెళ్ళిన వాళ్ళకి కూడా కూడట్లేని దేబ్రి మొక్క ఉంది. ఇంకా ఏదో మాట అన్నాననుకున్నానండి, మాట రావట్లేదు. ఎందుకంటే అదే ఫస్ట్ కెలుక్కుంది నన్ను, అడుక్కుని తినేదాన్ని. అలాంటి అడుక్కు తినేదాన్ని అన్నప్పుడు అలాంటి పెంట మొహం దాన్ని ఎన్ని తిట్లు తిట్టినా సరే పర్వాలేదు. ఏం చేద్దంటే మనల్ని ముందుకు వెళ్ళిన దాన్ని పేటేసి లక్ష్మీదేవి అని ఎవరు కూర్చోబెట్టరు. 16 సార్లే తిడతారు వాళ్ళని తిట్లు. అలాగే నాకు కూడా తిట్టాలి అనిపిస్తుంది. తిడతంలో మాత్రం చాలా బాగా తిడతాను. పైకి కనిపించి క్లాస్ అవుతే కాదు, నేను నోరు పారేసుకునే విషయంలో పైకి కనిపించేంత క్లాస్ అవుతే సాధారణంగా గొడవ అస్సలు పెట్టుకోను గొడవ. దేనికి కూడా వినిపించినా సరే పక్కకే ఫోన్లే, వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారని. కానీ డైరెక్టర్ అది నేను చూస్తానని వీడియోలో తిట్టింది. పంది మొహంది ఎండు చేప అలాగే అడుక్కు తినేది, బెల్లం పానకం అని. వీడియో ఏమీ లేకపోయినా సరే ఎక్కడికో వెళ్ళిపోయి ఇంత కంచాలు ముందు వేసుకుని కూర్చుని తింటే అక్కడ వాచ్ టైం కలిసి వచ్చి నీకు ఏదో వీడియోలు వెళ్ళియే కానీ లేదా నీకు దేబ్రి మొహం వీడియోలో అయితే ఎవరు చూడరు. నాకు తెలిసి ఏముంది ఈ మొహంలోను, నువ్వే పెద్ద పంది మొహం దానివి, కానీ మమ్మల్ని అడుక్కు తినేది ఎండు చేప మొహంది అనేసి సంబోధించావు. మహా ఇల్లాలవి కదా. అడుక్కు తినేవాళ్ళు అంటే ఎలా ఉంటారో తెలుస్తుంది అనేసి నీకు ఈ వివరణ అంతా చెప్పానమాట. ఇంకా అడుక్కు తినేవాళ్ళ మీద రోడ్డు పక్కన ప్లాట్ఫారం మీద నూడిల్స్ బండ్లు, ఫ్రైడ్ రైస్ బండ్లు చేసుకుని అమ్ముకుంటారు సారా, వాళ్ళ గొప్పవాళ్ళు అడుక్కు తినేవాళ్ళ మీద కదా. నిలువుని వెళ్ళలేని నువ్వు నన్ను అడుక్కు తినేదాన్ని అంటావా? ఓ పూట వండుకుంటే రెండో పూట వండుకుంటా దిక్కుంటుందో ఉండదో కూడా తెలియదు. అలాంటి దాన్ని నన్ను అడుక్కు తినేదాన్ని అంటావా నువ్వు? అదండి అడుక్కు తినేది అన్నదనమాట ఒక తగ్గితేనే. దాని గురించి నేను ఈ వివరణ అంతా ఇచ్చాను. అంటే చాలామంది కామెంట్స్లో ఏమైంది సిస్టర్, ఎవరేమన్నారు మిమ్మల్ని అనేసి అని అంటున్నారు. మనలాగే యూట్యూబర్, అది కూడా మనలాగే వీడియోలు తీస్తుంది. అది వీడియోలు తీస్తా మమ్మల్ని వారవలేనితనాన్ని నన్ను మా అక్కని కలిపి, అంటే మేమిద్దరం ఒకరికొకరు జాయింట్ అనేసి వారవలేక దానికి దిక్కు దివాణం ఎవరు లేరండి. అందుకనేసి బెల్లం పానకం అంటే మంచిదే, చెడేం కాదు. దాని గురించి నేనేమంటలేదు. అదొక ఎండు చేప, ఇది ఒక అడుక్కు తినేది అనింది. అందు గురించి దాన్ని ఏకుతున్నాను అనమాట, దూదేకినట్టు ఇలా ఏకుతానే ఉంటాను. మా అన్న ప్రతి వీడియోలోనే ఏకుతానే ఉంటాను. అదండి ఈరోజు అయితే చిన్నగా అయితే ఏం చేశాను అనేది మీకు అది చిన్నగా షేర్ అయితే చేశాను. రాజమండ్రి వెళ్ళాను కదా, అప్సరా బాదం మిల్క్ అయితే చాలా బాగుంటుంది. మీరు అలా గోదావరి గట్టు అంటారు, ఎప్పుడన్నా ట్రై చేస్తూ ఉంటే అయితే వెళ్తూ ఉంటే కనుక ట్రై చేయండి, చాలా బాగుంది. రీసెంట్గా పెట్టారనమాట బ్రాంచ్ అయితేనే. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటాను. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే అన్నీ కూడా వేస్తారు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తూ ఉంటారు అన్నమాట ఇందులో. కిరణ్ ఒకటి నేను ఒకటి తీసుకున్నాను. సాయంత్రం వరకు రారు, బుడ్డేసి వచ్చాక తాగుతారని వాళ్ళిద్దరికి ఒకటి తీసుకున్నాను, 3 తీసుకున్నాను అనమాట. నేనట్టు కొంచెం తాగాను అన్నం తిన్న తర్వాత. సరే వీడియో అయిపోయిన తర్వాత కొంచెం తాగుదాం అనేసి చూస్తానమాట. ఇన్స్టాలో కూడా చాలా దంచేస్తున్నారు దీని గురించి. నిజంగానే టేస్ట్ అమోఘంగా ఉందండి.